అమ్మాయిల అధ్యక్ష మా నారాయణపేట్ నియోజకవర్గంలో 100 పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు. అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు, కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం, ఎందుకంటే కొత్తగా వచ్చినాను, పాలిటిక్స్లో కొత్తగా వచ్చినాను. నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష. అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత. ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష, నేను నేషనల్ మెడల్ అక్క, నేను నేషనల్ మెడలిస్ట్ని. ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు. ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండ్రు ఢిల్లీ వరకు. ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు. కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అక్క, నన్ను ఎట్లైనా అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష. అప్పటికప్పుడే మాట్లాడాను, ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేనుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఉండాలి, అమ్మాయిని ఆడిపియండి, ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బేసిక్ అధ్యక్ష. అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది, ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతూ స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ డిటర్మిన్డ్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష. సో ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ, దాంతోపాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి కోచెస్ అధ్యక్ష, కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర. ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉంది అధ్యక్ష, దాంట్లో స్టాఫ్ అనేది కోచెస్ కానివ్వండి, ఏదైతే మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, డ్యూరింగ్ 2004 to 2014 రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం అనుకుంటాను, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని. ఎందుకంటే అది పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనేది కూడా నమ్ముకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎక్కువ సమయం తీసుకోలేదు అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. యశస్విని రెడ్డి. ఇంకొకటి అధ్యక్ష, మన దగ్గర మనుబకర్ అని ఉన్నారు, 2 పథకాలు అనేది కూడా సాధించడం జరిగింది, దానికి కూడా తనకు అభినందనలు. అదేవిధంగా మొన్న మనము ముఖ్యమంత్రి గారు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిక్కత్ జరీన్కి 2 crores రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా క్రీడాకారులకు ఇస్తే కూడా చాలా సంతోషపడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారనేది నేను నమ్ముకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.